రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు 25 లక్షల ఎంపీ నిధులతో తుని నియోజకవర్గం ఎస్ అన్నవరంలో నిర్మించనున్న వీరాంజనేయ పాత గోనె సంచుల రిపేర్ కార్మికుల సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ తన ఎంపీ గ్రాంట్ నిధులు యువతలో స్కిల్ డెవలప్మెంట్ కి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర అభివృద్ధి పనులకు ప్రత్యామ్నాయంగా సానా సతీష్ ఫౌండేషన్ నుండి తన సొంత నిధులు ఇస్తానని ప్రకటించారు. అలాగే వందే భారత్ రైలుకు తునిలో హాల్ట్ ఇచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును, ఎమ్మెల్యే యనమల దివ్యలను శ్రీ వీరాంజనేయ పాత గోనె సంచుల రిపేర్ వర్క్స్ కార్మికుల సంఘం అధ్యక్షులు కొత్తూరు నాగు, ఉపాధ్యక్షులు చిక్కాల రమణ, కార్యదర్శి వీరబాబు, కోశాధికారి ప్రసాద్ కుమార్, జాయింట్ కోశాధికారి వీరబాబులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పన్న, రమేష్, బోడల జమీల్, చోడిశెట్టి గణేష్, వంగలపొడి వంశీ, వంగలపొడి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. మీ అందరి చూడగానే నా మనసులో అనే భావన నాకు కలుగుతుంది. కాబట్టి అభివృద్ధి పనులు తుని నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా ఎస్ఆర్ఆర్ ముందు చేసి ఉంటుందని నేను మరొకసారి మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తున్నాను. నాన్నగారు గతంలోనే నాకు అప్పటిగా చెప్పినట్టు గతంలోనే సెంటున్నర భూమి కేటాయించారు. ఇవాళ మన రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారు 25 లక్షలతోటి ఎంపీ నుండి గ్రాంట్ చేశారు. అలాగే వారికి మీకు ఇంకొక వరం కూడా కల్పించారు. వారి ఫౌండేషన్ ద్వారా బరియల్ గ్రౌండ్స్ కి కూడా విరాళాలు ఇస్తారని, గ్రాంట్ ఇస్తారని వాళ్ళు మాటించారు. వారికి మనస్ఫూర్తిగా నా ప్రత్యేక ధన్యవాదాలు. మన ఎస్ఆర్ఓ తరపు నుంచి కూడా వారికి మనస్ఫూర్తిగా మన ప్రత్యేక ధన్యవాదాలు.